జై శ్రీమన్నారాయణ. మా ఆచార్యులైన చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో రేపు శ్రావణ పౌర్ణమి యొక్క వైభవాన్ని తెలుసుకుందాము. సృష్టి ప్రారంభించే సమయంలో శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి 4 వేదాలని ఉపదేశించి సృష్టి చేయమని చెప్పాడు. కానీ బ్రహ్మగారి నిర్లక్ష్యం వలన వాటిని పోగొట్టుకున్నాడు. ఆ అప్రమత్తత వల్లనే తన మధుకైటబులనే రాక్షసులు పుట్టి ఆ వేదాలని పాతాళలోకానికి వెతుకుపోయారు. ఇక సృష్టి చేయడం అసంభవం గనుక బ్రహ్మ మళ్ళీ కాంచీపురంలో ఒక పెద్ద మహాయజ్ఞాన్ని ఆచరించి హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తారు. హయగ్రీవ స్వామి ప్రసన్నమయ్యి హయగ్రీవుని అవతారంలో, అంటే గుర్రపు తల మెడ, గ్రీవం అంటే మెడ అన్నమాట, ఇలా గుర్రం అవతారంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళని సంహరించి తిరిగి ఆ వేదాలని బ్రహ్మగిస్తారు. అందుకనే శ్రావణ పౌర్ణమి రోజు తిరిగి ఇచ్చాడు కనుక ఈరోజు మనం స్వామిని పూజ చేసుకొని గుగ్గిళ్ళని నైవేద్యం పెట్టి పుస్తకాలని జ్ఞానప్రదాత అయిన ఆయన ముందు పెట్టి పూజ చేస్తారు. తర్వాత దేశానికి ధర్మానికి నేను రక్షగా ఉంటాను అని శపథం చేసి కంకణం కట్టుకుంటారు. అదే రాఖీ. తర్వాత ఈరోజు వేద విద్యార్థులకి ఉపాకర్మ అని చేస్తారు. ఆ ఉపాకర్మని వేద విద్యార్థులకి పాఠ